ప్రభు అయిన యేసు క్రీస్తు పలికిన 5వ మాట, దప్పికొనుచున్నాను. దప్పికొనుచున్నానటంచు చెప్పితివి గదా, ఇప్పగిదిని బాధనుందా ఏమి నీకు ఆహా మహాత్మా శరణ్య విమోచక ద్రోహరహిత చంపే నీను నా దోషమే గదా, ఆహా మహాత్మా శరణ్య విమోచక. యేసుక్రీస్తు ప్రభు పలికిన ఈ 5వ మాట యోహాను సువార్తలో చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనం. అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి యేసు లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను అనెను. లేఖనము నెరవేరునట్లు. ఈ వాక్యాన్ని ధ్యానం చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును కోరుకుంటూ ముందుకు సాగిపోదాము. ఇక్కడ 5వ మాటలో సమస్తము అప్పటికి సమాప్తమైనదని ఎరిగి దప్పికొనుచున్నాను అనే మాటలో మానవునికి దప్పిక అనేది ఇది సహజమైనదే. ఇది ప్రతి వారికి కూడా ప్రాణికి ఉంటుంది. మానవుడు ఖచ్చితంగా మరి దాహమునకు నీరు లేక ఎటువంటి ద్రవ పదార్థాలైనా తీసుకోవచ్చు. ఆ విధంగా దప్పిక తీర్చుకుంటాడు. కానీ ఈ మానవుడు అయిన మరియు రక్షకుడు అయిన యేసుక్రీస్తు ప్రభు అప్పటికే రాత్రింబగళ్ళు శ్రమల పాలు చేసి హింసించి కొట్టి కొరడాలతో కొట్టి పిడుగుద్దులు గుద్ది చాలలుగా వీపంతా దున్నిన ఆ ప్రభువుకు రక్తము ఏరులై పారింది. ఆ శరీర ద్రవాలన్నీ కూడా ప్రవహించి బయటికి వచ్చాయి. యేసుక్రీస్తు ప్రభు శరీరం అంతా కూడా ఒక అట్టవలే ఎండిపోయింది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఆయన తన నాలుక దవడను అంటుకొనెను, నా బలము చిల్ల పెంకు వలె ఆయను అని ప్రభు యొక్క వేదన పూర్వకాలమే దావీదు మహాభక్తుడు ప్రవచించి ఉన్నాడు. అందువల్ల ఆ కాలంలో దప్పికి తిత్తులలో నీళ్లు పోసుకొని బహుభయంకరమైన ఎడారిలో ప్రయాణం చేయుచున్నవారు కొద్దిగా నీరు త్రాగుతూ వారి యొక్క దాహం తీర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభుకు అటువంటి తిత్తి కూడా లేదు. అటువంటి నీటి చుక్క కూడా ఎవరు ఇవ్వట్లేదు. ఎండిపోయిన స్థితియే ప్రభు యొక్క
శరీరం అంతా మధ్యాహ్నం మండుటెండలో ఆ యొక్క గొల్గతా శిఖరంపై వేలాడుతూ ఉన్న యేసయ్య. ఇదే పరిస్థితిలో మనము దాహమును గూర్చి వేదన చెందిన ఒక చిన్నవాని అరుపును కూడా మనము చూస్తాము. చిన్నవాని అరుపు ఒకసారి ఆ యొక్క అబ్రహాము దాసి అయిన హాగరు చంటి బిడ్డతోనూ శార వెళ్ళగొట్టినప్పుడు ఆమె పరుగున ఎడారి వైపుకు వెళ్ళిపోతే అక్కడ ఎండ భయంకరంగా ఉంది. అక్కడ గోడుమని ఏడుస్తూ దూరము పడవేసింది చంటి బిడ్డను. ఎండకు తట్టుకోలేక కేకలు వేస్తున్నాడు ఆ యొక్క చంటి బిడ్డ. అయితే ఆ అరుపులు ప్రభువుకి చేరినాయి. ఆమె కన్నులు తెరిచి దేవుడు ఆమె నీళ్ళ ఊట చూచే వరకు అక్కడ నీళ్లు దొరికాయి. ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. మన యొక్క ఏడుపు, మన యొక్క దుఃఖము మన ప్రభు సన్నిధికి చేరుతుంది. ఆయన ఊట బుగ్గలని ఆ ఎడారిలో సహితం ఇవ్వగలడు. ఆ ఆశీర్వాదమే ఈ దినానికి కూడా అక్కడ పెట్రోలు, అనేకమైన ఆయిల్, గనులు, బంగారము, వజ్రాలు, వైడూరల ఐశ్వర్యముతో నింపి ఉన్నాడు. ఆమె యొక్క వేదన, దుఃఖమే ఆమెకు దేవుడు ఆశీర్వదించి ఉన్నాడు. ఆమెతో పాటు సర్వ భూమి కూడా, ఆ ప్రాంతమంతా కూడా ఆశీర్వించబడింది. ఇక్కడ ఆ ప్రభు వేదనే, ఆ ప్రభు దుఃఖమే, ఆ ప్రభు బాధే ఈ సర్వలోకము యొక్క మానవాళి నశించిపోతున్న వారి యొక్క రక్షణకు కారణమైంది. ఆయన దాహము తీరింది, సమస్తమును సమాప్తమైనది. లోక పాపములు మోసుకొని పోచున్న దేవుని గొర్రె పిల్ల లోక పాపముల కొరకు ఒక్కసారి ఆయన విమోచన క్రయధనము అర్పించి తన యొక్క బాధ్యతను నెరవేర్చిన మహాప్రభు సమాప్తమైనదని ఎరిగి యేసు లేఖనము నెరవేరినట్లు దప్పుగా ఉంచున్నాను అని. ఆయనకు దప్పిక శరీర దప్పిక కాదు, ఆత్మీయ దప్పిక. ఎందుకు అనగా ఆ ప్రభువుకు ఆత్మల పక్షంగా నశించుచూ ఉన్న వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను అనే మాట ఆయన నెరవేర్చి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అక్కడ ఆ దాహము తీర్చుటకు అక్కడ ఉన్న సైనికులు చెరకుతో నిండి ఉన్న ఒక పాత్రను అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చెరకుతో నింపి హిస్సోపు పుడక తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చెరక పుచ్చుకున్నాడు. ఆ చేదు చెరక మింగి ఉన్నాడు. ఆ చేదును మింగిన ప్రభు. ఈ లోకములో నీ పాపం, నా పాపం చేదు, కఠోరమైన విషముతో కూడిన పాపమే. ఆ గిన్నెను మింగి ఉన్నాడు, ఆ చేదును మింగి ఉన్నాడు. తల వంచి ఆ ప్రభు ఆత్మను అప్పగిస్తూ ఉన్నాడు. సమస్తము సమాప్తమైన తర్వాత ఆయన దాహము తీర్చుటకు ఆయనకు చెరకే దక్కింది. ఆలోచన చేద్దాము. ఇట్టి గొప్ప ప్రభు అక్కడ సమరయ స్త్రీ కూడా ఆమె మధ్యాహ్నం వేళ నీళ్లు చేదుకుంటూ ఆమె తన యొక్క వ్యాపారం చేయడానికి ఆమె ఆలోచన కలిగి ఉన్నప్పుడు ఆయన ఆమెను అమ్మా అని పిలిచి ఉన్నాడు. దేవుని వరమును అడిగితే నీవు జీవజల నదులను ఇస్తాను అన్నాడు. ఆమెను రక్షించిన ప్రభు ఈ రోజున
నీవు ఆ ప్రభువుకి కావాలి. నీవు ఆయన దాహమును తీర్చాలి. సర్వలోక పాపములను భరించుచు ఆయన దాహము కొన్నాడు, తన ప్రాణమును పెట్టి ఉన్నాడు. ఈ రోజున నీవు ఆ ప్రభువుకి నీ హృదయమునిచ్చి ఆయన దాహం తీరుస్తావా? ఆలోచన చేద్దాం. ప్రభు సహాయం చేయనుగాక. ఆమేన్.